ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను A11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రధాన నిందితుడి కిందికి పోలీసులు భావించి చిక్కడపల్లి పోలీసులు అతన్ని A11 కిందికి అక్యూజ్డ్ కింద చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఒక రోజు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అల్లు అర్జున్ కి బెయిల్ పై రిలీజ్ అయ్యి అనంతరం పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నటువంటి క్రమంలో ట్రయల్స్ సాగుతా ఉంది. ఈ ఘటన జరిగింది డిసెంబర్ 2024 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ ఎలాంటి అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా తన వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, తన అభిమానులంతా కూడా జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికే చనిపోవడము, రేవతి కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయాల పాలవ్వడము, ఇప్పటి కూడా ఆ బాబు ఇంకా కాన్షియస్ లోకి రాకుండా పూర్తిగా మైకం కోల్పోయి సీరియస్ సిచ్యువేషన్ లో ఉండి శ్రీతేజ్ ఈ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. ఇదే కేసులో నాంపల్లి కోర్టు తొక్కిసలాట కేసుకు సంబంధించి తాజాగా అల్లు అర్జున్ కి సమన్లు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నెక్స్ట్ మండే రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలి అంటూ మాత్రం ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా పోలీసులు అక్యూజ్ కిందికి చేర్చారు. A1 నుండి A10 వరకు ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమానులందరినీ కూడా దీంట్లో అక్యూజ్డ్ కిందికి చేర్చడం జరిగింది. తొక్కిసలాటలో మొత్తం 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా సమన్ జారీ చేసి సోమవారం నాడు ఈ కేసులో అందరూ కోర్టుకు హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 23 మందిని నిందితులుగా చేర్చి వారిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. డిసెంబర్ 2024 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది అంటూ కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో ఈ వివరాలన్నీ మెన్షన్ చేయడం జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందడము, కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలవ్వడము, నిందితులు వ్యక్తిగత హాజరు తర్వాత కేసులో ట్రయల్ నాంపల్లి కోర్టు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఇప్పటికే తగిన గైడ్ లైన్స్ ప్రకారంగానే ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చాము, అయినా పోలీసులు సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయనటువంటి కారణంగా జరిగినటువంటి ఘటన అంటూ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఇంతకుముందే కోర్టుకి కూడా తెలియజేయడం జరిగింది. పోలీసులు నిర్వహించినటువంటి ప్రాథమిక ఎంక్వైరీ, ఆ తర్వాత ఛార్జ్ షీట్, ఇన్వెస్టిగేషన్ లో అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది ఓవర్ యాక్షన్ కారణంగా థియేటర్ లో ఉన్నటువంటి ఒక కుటుంబం తీవ్రంగా ఈ ఫ్యాన్స్ నడుమ ఇరుక్కిపోయారు. వాళ్ళు చైర్స్ మధ్య ఇరుక్కుపోయి రేవతి పై నుంచి తొక్కుంటూ పైకి వెళ్లడంతో తను ఊపిరాడక చనిపోయింది. బాబు తీవ్రంగా గాయాల పాలయ్యాడు అంటూ మాత్రం ఈ విషయాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తేల్చి అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి ఇంటికి వెళ్లి అతని ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ చేసి అనంతరం అతన్ని రిమాండ్ కి తరలించడం జరిగింది. అప్పట్లో తీవ్ర సంచలనం రేపినటువంటి కేసు. దేశవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి దుర్ఘటన కూడా ప్రజలందరినీ కూడా మరోసారి భయభ్రాంతులకు గురి చేసే విధంగా కనబడింది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఐకాన్ స్టార్ ఇంతమంది సెక్యూరిటీని పెట్టి అదే రోజు ఆ సినిమాకు వెళ్ళకపోతే ఈ రోజు ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోకుండా ఉండేది, ఆ బాబు కూడా ఈ సిచ్యువేషన్ కి వచ్చేది ఉండేది కాదు అంటూ మాత్రం అల్లు అర్జున్ పైన తీవ్ర విమర్శలు చేసి ఫ్యాన్స్ కూడా కొద్ది సమయంలో అతన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఘటనలు ఏర్పడింది. అదే కేసులో వ్యక్తిగతంగా సోమవారం నాడు అల్లు అర్జున్ తో పాటు మిగతా నిందితులందరూ కూడా నాంపల్లి కోర్టుకి హాజరయ్యి మీ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఈ కేసు పైన ట్రయల్స్ ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు అల్లు అర్జున్ పేరుని క్వాష్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి. అతను ఒక సెలబ్రిటీ కాబట్టి తన సినిమా కోసం తను సందర్శించడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా జరిగినటువంటి దుర్ఘటన తప్ప పోలీసులు కావాలనే ఈ అక్రమ కేసులు అల్లు అర్జున్ పైన పెట్టి తన క్లయింట్ ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారంటూ మాత్రం ఒక పక్క అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఈ వాదనలన్నీ కూడా కోర్టులో వినిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ కి సమన్లు అయితే జారీ చేశారు. ఈ నెక్స్ట్ సోమవారం నాడు అతను డెఫినెట్ గా నాంపల్లి కోర్టు ముందు విచారణకు హాజరవ్వాలి, వ్యక్తిగతంగా మీ వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుందంటూ ఉద్దేశంతో ఈ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రత్న, మరి సమాలకు సంబంధించి అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది?
ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ ప్రతి విషయంపై రియాక్ట్ అయ్యి ప్రతి విషయంపై కౌంటర్ ఇచ్చేటువంటి అల్లు అర్జున్ టీము సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చాలా మేరకు ఫ్యాన్స్ కి దూరంగా, ఈ సోషల్ మీడియాకి దూరంగా, కొంత పబ్లిక్ లోకి రాకుండా, ఈ వీడియోలలో చిక్కకుండా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి తన కారణంగా ఒక తల్లి కోల్పోవడము, ఆ ఘటనలో ఒక బాలుడు తీవ్ర గాయాల పాలవ్వడము, ఇప్పటి కూడా బాబు కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడము, కొన్ని నెలల పాటు కిమ్స్ హాస్పిటల్లో అతనికి అరుదైనటువంటి ట్రీట్మెంట్ అందజేసినప్పటికీ తను క్యూర్ కాకపోవడము, మళ్ళీ తిరిగి అతని వేరే ప్రాంతానికి పంపించిన అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసిన ఎలాంటి ఉపయోగం లేదు. పాత సిచ్యువేషన్ లోకి ఇంకా బాబు రాలేదు కాబట్టి అల్లు అర్జున్ చాలా ప్లేసెస్ లో అతను వెళ్తున్నటువంటి షూటింగ్ గానీ, పర్సనల్ ట్రిప్ గానీ, ఇంకెక్కడైనా వేరే ప్రైవేట్ ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా మీడియా కంట పడకుండా, ఫ్యాన్స్ కి అందుబాటులో లేకుండా సోషల్ మీడియాలో తిరిగి సమాధానం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లో ఆ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైనటువంటి ఘటన కూడా కనబడింది. ఎందుకంటే ఇదే ఒక సెలబ్రిటీ కొడుకు అయితే, సెలబ్రిటీ భార్య అయితే సినిమా ఇండస్ట్రీ ఈ రకంగానే రియాక్ట్ అయ్యి ఉండేదా అంటూ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమైనటువంటి ఘటన. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ని తీవ్రంగా విమర్శించి ఒక సెలబ్రిటీ చేసిన అత్యుత్సాహం కారణంగా జరిగినటువంటి ఘటన అంటూ కూడా తీవ్రంగా దూషించి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినటువంటి ఘటన కూడా ఉన్నాయి. కాబట్టి తనకు అందినటువంటి సమానుల పైన ఇప్పటి వరకు అల్లు అర్జున్ టీం గానీ ఎక్కడ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రత్న, థ్యాంక్ యూ రవితేజ.